సత్యంతో కలిసి సుగుణమ్మ ఇంటికి వెళ్ళిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు రోహిణి వస్తే తప్ప ఆ ఆర్డర్ మనకి ఓకే అవ్వదు. ఆర్డర్ కనుక క్యాన్సిల్ అవుతే మనకి ఎన్నో లక్షలు లాస్ వస్తుంది. ఒకసారి రోహిణిని షోరూమ్కి వచ్చేలా చెయ్యి. అప్పుడు ఆర్డర్ ఓకే అయిన తర్వాత లాభం వస్తుంది. తర్వాత మళ్ళీ తను వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు అంటూ మనోజ్ అనంగానే, నువ్వు బాగుపడతాను అంటే నేనెందుకు కాదంటాన్రా? నీకు లక్షల లక్షలు లాభం వస్తుంది అంటే నేనెందుకు అడ్డు చెప్తాను? ఎప్పటికీ నువ్వు ప్రయోజకుడు అవ్వాలనే కదా నేను కూడా కోరుకున్నది. నిన్ను అన్ని డిగ్రీలు చదివించింది నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటావు, గొప్పగా జీవితాన్ని అనుభవిస్తావు అని. కానీ నీ దురదృష్టం ఏంటో, మోసం చేసే పెళ్ళం దొరికింది. ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో మోసపోతూనే ఉన్నావు. కానీ ఇప్పటికైనా నువ్వు ఒక స్థాయికి వస్తాను అంటే నేనెందుకు అడ్డుపడతాను? ఖచ్చితంగా రోహిణిని షోరూమ్కి తీసుకువెళ్ళు అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అది కదమ్మా, నువ్వే కదా మరి తనని వద్దు అన్నావు. అలాంటప్పుడు నువ్వు చెప్తే కానీ తను రాదేమో అని నేను అడిగినా ఇప్పుడు తను మొహమాటం లేకుండా మీ అమ్మ అడిగితేనే వస్తాను, రావద్దు అని చెప్పారు కదా, మరి నేను మళ్ళీ ఎలా వస్తాను అని అడుగుతుంది అంటూ అనంగానే, సరే నేను అడుగుతాను అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే, అమ్మ లక్షావతి, అనుకున్నాను నిన్నటిదాకా కోపావతిలా ఇజృంభించావు, ఇప్పుడు లక్షలు వస్తాయి అనేసరికి లక్షావతి అయిపోయావు. ఇప్పుడు కోపం ఏమైపోయింది? షోరూంలో అడుగు పెడితే కాళ్ళు విరక్కొడతానన్నా నువ్వు వెళ్ళి షోరూమ్కి వెళ్ళు, నువ్వు లేకపోతే ఆ షోరూంలో ఎలాంటి అమ్మకాలు జరగవు అని నీ నోటితో నువ్వు చెప్తావా? అమ్మో అమ్మో, నిన్ను చూస్తూ ఉంటే చాలా నేర్చుకోవాలి. నువ్వేమో నిన్నటిదాకా పెద్ద కాంతావతిలా విజృంభించావు, ఇప్పుడు చూస్తే మాత్రం లక్షలు మింగడానికి లక్షావతి అయిపోయావు. ఏంటి ఇదంతా, ఇంత మార్పేంటి అంటూ బాలు అయితే అడుగుతూ ఉండంగా, చూడురే, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా అడగవలసిన అవసరం లేదు. వాడి జీవితం బాగుండడం కోసం నేను ఒక మెట్టు దిగినా పర్వాలేదు అనుకున్నాను, అందుకే అడగాలి అనుకున్నాను అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే బాలు మీనా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగానే పార్లలమ్మ చాలా తెలివైంది. ఎవరి నోటుతో అయితే రావద్దు అని చెప్పారో వాళ్ళే తిరిగి వెళ్ళి షోరూంలో పనిచేయి. నా కొడుకు నువ్వు లేకపోతే ఎలాంటి పని చెయ్యలేడు, వాడు అసమర్థుడు అని ఒప్పుకునేలా చేయించింది. ఈ పార్లలమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తను పెట్టిన మనిషితోనే మనోజ్ని అలాగే ఈ ప్రభావతమ్మని నమ్మించేసింది. తనిప్పుడు షోరూమ్కి వెళ్ళి మహారాణిలా కూర్చుంటుంది. మనోజ్ గాడు పిచ్చివాళ్ళ చూస్తూ ఉంటాడు. పార్లలమ్మ ఎంత ప్లాన్ చేసిందో అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి, రేపటి నుంచి నువ్వు మనోజ్తో కలిసి షోరూమ్కి వెళ్ళు. ఇద్దరూ కలిసి ఇప్పటికైనా జాగ్రత్తగా చేసుకోండి. ఇద్దరూ కలిసి ఆ షోరూమ్ని ఉన్నత స్థాయికి తీసుకువచ్చి మీరు కూడా పేరు తెచ్చుకోవాలి, మీరు కూడా గొప్ప స్థాయిలో ఉండాలి. మనోజ్ జీవితం అతలాకుతలం అయిపోయిందన్న కోపంతోనే నీ మీద చేయి చేసుకున్నాను. నువ్వు మోసం చేసావు కాబట్టి ఆ కోపంతోనే ఏదో 4 మాటలు అన్నాను. ఒక అత్తగా అలా అనే అధికారం నాకుందనే అన్నాను. నువ్వు ఇంకేవేవి మనసులో పెట్టుకోకుండా మనోజ్తో పాటు రేపటి నుంచి షోరూమ్కి వెళ్ళు, అక్కడ లావాదేవీలన్నీ చూసుకో అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తుంది. అప్పుడే రోహిణి అయితే, చూసారా అత్తయ్య, నా ట్రాప్లో పడ్డారు. మీ నోటితో మీరే నన్ను షోరూమ్కి వెళ్ళమనేలా చేశాను. నేను ఎప్పటికైనా ఈ ఇంట్లో పెద్ద కోడలు స్థానంలో ఎప్పుడు ఆర్డర్లు వేస్తూనే ఉంటాను. ఎప్పటికీ కూడా ఆ స్థానం నాదే.
అలాగే మీ అందరూ నా గ్రిప్లో ఉండవలసిందే, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యవలసిందే అంటూ రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి రోహిణి షోరూమ్కి బయలుదేరంగానే అప్పుడే మీనా అయితే చెప్తూ ఉంటుంది, చూడు రోహిణి, నువ్వు మళ్ళీ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈసారి గనుక నువ్వు తప్పు చేస్తున్నట్టు దొరికావు అనుకో, ఇక నిన్ను ఆ దేవుడు కూడా అత్తయ్య నుంచి కాపాడలేడు. మాకు మొత్తం తెలుసు. ఈరోజు ఆర్డర్ తీసుకోవడానికి వచ్చే వ్యక్తి నువ్వు పెట్టిన మనిషి అని, కావాలనే నువ్వు నాటకం ఆడించామని. అత్తయ్య మనోజ్ కూడా వాళ్ళంతట వాళ్ళే నిన్ను షోరూమ్కి పిలిచేలా చెయ్యడానికి ఇదంతా చేశావని అన్నీ తెలుసు. కానీ ఎందుకు మౌనంగా ఉన్నామో తెలుసా? నీ జీవితాన్ని, నీ కాపురాన్ని చక్కదిద్దుకోవడం కోసం ఇలా చేస్తున్నావన్న ఒకే ఒక్క కారణంతో మేము మౌనంగా ఉన్నాము. ఈ డీల్ వల్ల ఏమన్నా షోరూమ్కి నష్టం వచ్చినా, ఈ ఇంటికి ఏదైనా ఆపదొస్తుందని తెలిసినా మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నీ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం అని మేము నమ్ముతున్నాం కాబట్టి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాము. ఎప్పుడైనా ఈ కుటుంబానికి ఆపద వస్తుంది, అది నీ కారణంగాని తెలిస్తే మాత్రం సహించేదే లేదు. అది గుర్తుపెట్టుకుని మసులుకో అంటూ ఇక చెప్తుంది. మీనా అయితే, అది కాదు మీనా, అంటే నేను ఎంత అలా బ్రతిమలాడినా, ఎంతగా చెప్పినా మనోజ్ కూడా నా మాట నమ్మడం లేదు. మనోజ్ నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. మనోజ్ అంటే ఎంత ఇష్టమో నాకు నీకు తెలుసు కదా. అందుకనే ఏదో నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాను. దయచేసి మళ్ళీ ఈ విషయాన్ని బయటపెట్టి నన్ను అందరి ముందు అవమానం పాలు చేయకండి. ఏదో కేవలం నా భర్త ప్రేమ కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాను. ఇదంతా చేస్తే ఖచ్చితంగా నేను ఉంటే షోరూము ముందుకు వెళ్తుందన్న ఉద్దేశంతో నన్ను షోరూమ్కి తీసుకువెళ్తారు అని నేను ఇదంతా చేశాను అంటూ మీనాకైతే చెప్తుంది. ఇక మీనా అయితే ఆ మాటలకి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, నేను ఏం చేద్దాము అనుకున్నా వీళ్ళ కంట పడితే కానీ ఏ పని చెయ్యలేకపోతున్నాను. ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి తెలిసిపోయింది. ఎప్పుడు బయట పెట్టేస్తారు అని నాకు చాలా భయంగా ఉంది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అసలు వీళ్ళకి నేను దొరకడం ఏంటి? ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా అసలు ఈ బాలు ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకుంటాడు అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు సత్యం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు చింటూ ఎందుకు స్కూల్కి రావడం లేదో, ఎందుకు సెలవు పెట్టాడు, ఏమైంది అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇంతలో ఇక ప్రభావతి అయితే వస్తుంది. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు ప్రభా, స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు, చింటూ అనే అబ్బాయి స్కూల్కి రావడం లేదు, దయచేసి మీరు అక్కడికి వెళ్ళి వివరాలేంటో తెలుసుకుని మాకు చెప్పండి అని. ఆ బాధ్యత నేను తీసుకున్నాను కదా, అందుకనే ఒక్కసారి ఆ బాబు దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ తెలుసుకుందామని అనుకుంటున్నాను. చింటూ అంటే ఎవరో కాదు, ఇంతకు ముందు మన ఇంటికి 2-3 సార్లు వాళ్ళ అమ్మమ్మతో కలిసి వచ్చాడు చూడు బాబు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను ఒక్కడిని వెళ్ళి ఏం అడుగుతాను, నువ్వు నాతో పాటు వస్తావని నిన్ను ఎలా పిలవాలని ఆలోచిస్తున్నాను అంటూ అనగానే, ఏంటి అలాంటి వాళ్ళ ఇంటికి నేను రావాలా? చచ్చినా రాను. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేదేంటి? మీరే వెళ్ళండి. ఆయన మీరు వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ పని ఎవరో ఒకరికి అప్పగించండి అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. అది కాదు ప్రభా, మనం ఏదైనా జాబులో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా బాధ్యత చూసుకోవాలి కదా అంటూ అనగానే, ఇంటికే ఎందుకు, ఫోన్ చేయండి అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం అయితే ఫోన్ చేస్తాడు. లేదు ప్రభా, ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఇంటికి వెళ్ళి ఒకసారి అడగొద్దాము అంటూ ఇక సత్యం అనగానే, సరే అలాంటి వాళ్ళ ఇంటికి మిమ్మల్ని ఒక్కరిని పంపించడం నాకు ఇష్టం లేదు, అందుకనే నేను కూడా రావడానికి ఒప్పుకుంటున్నాను. ఎందుకు మానేశారో అడిగిన తర్వాత ఇక వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు కదా. ఏదైనా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో, ఫీజులు కట్టలేని పరిస్థితిలో మానిపించాము అంటే మీరు జాలిపడిపోకండి. ఇప్పటికీ మన కుటుంబంలో ఉన్న బాధ్యతలు మనకి చాలు, మీరు కొత్త బాధ్యతను ఎత్తిన పెట్టుకుంటే మనం ఏమీ చెయ్యలేము అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ప్రభా,
ఉన్నంతలో ఏదో సహాయం చేసినంత మాత్రాన మనకి తగ్గిపోయేది ఏమీ ఉండదు. రేపన్న రోజు మనం చేసిన మంచే మనల్ని కాపాడుతుంది అంటూ అనంగానే, అవును నాన్న, అది మాత్రం నిజమే. ఎంతసేపు ఎవరు లక్షలు మింగాలి, ఎవరు నగలు మింగాలి ఇవే చూస్తూ ఉంటారు తప్ప ఒకరికి సహాయం చెయ్యాలని కొంతమంది అనుకోరు. కానీ నువ్వు అనుకుంటావు. నువ్వు చాలా మంచివాడివి. ఇప్పుడు చెప్పు నాన్న, నేను నీకేనా సహాయం చెయ్యాలా అంటూ బాలు అయితే అడుగుతూ ఉండంగా, అదేరా చింటూ, నీకు తెలుసు కదా, వాడు స్కూల్కి రావడం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళమని స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు అంటూ సత్యం అయితే చెప్తూ ఉంటాడు. మీ అమ్మని రమ్మంటున్నాను అంటూ అనగానే, సరే నాన్న, మీ ఇద్దరిని నేనే దగ్గరుండి తీసుకువెళ్తాను, వెళ్దామా అంటూ అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అయినా నువ్వెందుకురా, మేము ఏ ఆటోకో క్యాబ్కో వెళ్ళిపోతాంలే అంటూ ప్రభావతి అనగానే, అమ్మా ప్రభావతమ్మ, నీకోసం నేను వస్తాను అనడం లేదు. మా నాన్న ఆటో మీద క్యాబుల మీద వెళ్ళి విసుకుపోకూడదని నేనే దగ్గరుండి తీసుకురావాలని ఇలా అన్నాను. ఏదో నేను నీ కోసం వస్తున్నానని మాత్రం అనుకోకు, మా నాన్న కోసం వస్తున్నాను అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. నాకు తెలుసురా, నా కోసం నువ్వెందుకు వస్తావు? నన్ను ఎప్పుడైనా పట్టించుకున్న మొహమేనా నువ్వు నా కోసం రావడానికి అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. సర్లే, ఇదంతా ఎందుకు కానీ బయలుదేరితే వెళ్దాము అంటూ ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. సర్లే వెళ్దాంలే, అయినా నీ కంగారేంటి, నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు అంటూ ఇక అడగంగానే, ఏమో అసలు వాడి గురించి తలుచుకుంటూ ఉంటేనే చాలా బెంగగా ఉంది. వాడి తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంది, వాడిని ఒంటరివాణ్ణి చేసింది అని అనుమానం వస్తుంది. ఆవిడ ఆ విషయం చెప్పలేక దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. పాపం వాడికి ఆ నానమ్మ తప్ప ఎవరూ లేరు అనుకుంటున్నాను అంటూ అనంగానే, అప్పుడిక ప్రభావతి అయితే ఇవన్నీ మనకెందుకు, ముందు అక్కడికి వెళ్ళి అడుగుదాము అంటూ చెప్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే సత్యం అలాగే బాలు ప్రభావతి ముగ్గురు కూడా ఇక సుగుణమ్మ ఇంటికైతే బయలుదేరుతారు. అప్పుడిక సుగుణమ్మ ఇంటికి బయలుదేరంగానే ఇంతలో ఇక ఈ విషయం తెలియని రోహిణి అయితే, ఇక ఈ రోజుతో నా సమస్యలన్నీ తీరిపోతాయి, ఇక నేను మనోజ్కి దగ్గరైపోతాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి ముగ్గురు వెళ్ళంగానే సుగుణమ్మ అయితే వీళ్ళను చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో అయితే పడిపోతుంది. ఇదేంటి, గుమ్మం దాకా వచ్చిన వాళ్ళని లోపలికి రమ్మనడం కూడా తెలియదా ఏంటి? నేను నా భర్త వచ్చాము, నువ్వెందుకు లోపలికి రమ్మనడం లేదు అంటూ అనంగానే, అయ్యో ఏదో అంటే మీరు వచ్చారు అని ఆత్రంతో లోపలికి రమ్మనడం కూడా మర్చిపోయానమ్మా, లోపలికి రండి అంటూ ఇక లోపలికి అయితే పిలుస్తుంది. అప్పుడు ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు, చింటూ ఏడి అని. చింటూ బయటికి వెళ్ళాడు బాబు, ఆడుకుంటున్నాడు అంటూ అనంగానే, మరి ఆడుకునే పిల్లవాడిని ఎందుకు మీరు స్కూల్కి పంపించడం లేదు, ఎందుకు మానిపించారు అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. అది ఏదో అనుకోని పరిస్థితుల వల్ల వాడిని పంపించలేకపోయామమ్మా అంటూ చెప్తూ ఉండంగా, అనుకోని పరిస్థితులేంటి అంటే డబ్బులు కట్టలేని పరిస్థితా అంటూ ఇక ప్రభావతనంగానే ఇంతలో సత్యం కూడా అడుగుతూ ఉంటాడు. చింటూ చాలా బాగా చదివే పిల్లవాడు, అలాంటి వాడిని స్కూల్ మానిపిస్తే వాడి భవిష్యత్తు పాడైపోతుంది కదమ్మా, ఎందుకు మీరు వాడిని స్కూల్ మానిపించారు? వెంటనే స్కూల్కి పంపించండి, అప్పుడు వాడు చదువుకుంటే రేపన్న రోజు వాడు భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా అంటూ అనంగానే, చూడండి అమ్మా, మీరు ఫీజులు కట్టడానికి భయపడి వాడిని మానిపించుంటే వాడిని నేను చదివిస్తాను, మీరు స్కూల్కి పంపించండి అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు పంపించేది అంటూ ఇక ప్రభావతి ఒక్కసారిగా గోడ వైపు చూడంగానే గోడ దగ్గర రోహిణి అలాగే సుగుణమ్మ చింటూ కలిసి ఫోటో అయితే కనిపిస్తుంది. అది చూసి అప్పుడే ఇక సుగుణమ్మనైతే నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి. ఆ ఫోటోలో ఉన్నది రోహిణి, రోహిణికి నీకు సంబంధం ఏంటి అంటూ నిలదీస్తూ ఉండగా అప్పుడే సత్యం కూడా అడుగుతూ ఉంటాడు, అవును అసలు మీ ముగ్గురు కలిసున్నారేంటి అంటూ అనంగానే ఇంతలో బాలు అయితే ఆ ఫోటో చూసి అనుకున్నాను,
పార్లలమ్మ ఏదో నిజాన్ని దాచిపెడుతుంది అని ఇన్ని రోజులు నాకు అనుమానంగానే ఉంది. నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లేక నేను మాట్లాడలేకపోయాను. నిజం చెప్పండి అమ్మా. నేను మీనా చింటూను కలవడానికి వచ్చినప్పుడు మీరు పనుగట్టుకు కోప్పడింది కూడా ఇంతకే కదా, ఈ విషయం బయట పడిపోతుందనే కదా అంటూ ఇక బాలు నిలదీస్తూ ఉంటాడు. అనుకోకుండా అప్పుడే రోహిణి అయితే వస్తుంది. ఇక రోహిణి అమ్మ అంటూ లోపలికి రాగానే ఇక రోహిణిని చూసి ప్రభావతి, బాలు, సత్యం కూడా షాక్ అవుతారు. ఇక వీళ్ళు ముగ్గురిని చూసి రోహిణి అయితే షాక్ అవుతుంది. వీళ్ళు ఇక్కడున్నారేంటి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బాలు అయితే, పార్లలమ్మ నీ సంగతి నాకు తెలుసు పార్లలమ్మ, నువ్వు ఏదో అసలైన విషయం దాచిపెట్టావు. ఆ ఒక్క రహస్యమే కాదు, ఏదో దాచిపెట్టి మా మనోజ్ గారిని మోసం చేస్తున్నావు, మా కుటుంబాన్ని మోసం చేస్తున్నావని ఎన్నోసార్లు మీనాతో కూడా చెప్పాను. అసలు విషయం ఇప్పుడు బయటపడింది అంటూ అనగానే, ఏంటే అసలు నువ్వు నా కుటుంబం గురించి ఏమనుకుంటున్నావు? నా కుటుంబంలోకి దరిద్ర దేవతలా దాపరించావు. నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేశావు కదే. నీకు పెళ్ళయిందని, నీకొక కొడుకున్నాడని, నీ తల్లుందని ఎంతకే నిజం చెప్పకుండా మోసం చేశావు. నీ కన్న తల్లి చనిపోయింది అని చివరికి నీ తల్లి మీద కూడా వంక పెట్టి చెప్పావు కదే. కన్న తల్లి బ్రతికుండగా చనిపోయింది అని చెప్పావు అంటే ఎంత దుర్మార్గురాలువో అర్థమవుతుంది అంటూ అనగానే, అమ్మ దాన్ని క్షమించండి అమ్మా, దాని తప్పేమీ లేదో, నేనే తప్పు చేశాను. దాని చిన్న వయసులోనే దానికి పెళ్లి చేసి దాని జీవితాన్ని ఇలా అయ్యేలా చేశాను. అందుకనే దాని జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం అది మీకు అబద్ధాలు చెప్పినట్టుంది తప్ప అది మోసం చేసేది కాదమ్మా అంటూ సుగుణమ్మ అంటూ ఉంటుంది. ఏంటి మోసం చేసేది కాదా? పెళ్ళయ్యుండి కూడా ఆ విషయాన్ని చెప్పకుండా ఇంటి కోడలుగా అడుగు పెట్టడం మోసం కాదా అంటూ ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, రోహిణి చేసింది చాలా పెద్ద తప్పు, సరిదిద్దుకోలేని తప్పు. కన్న తల్లి బ్రతుకుండగా కన్న తల్లి చనిపోయింది అని చెప్పింది అంటే, జన్మనిచ్చిన అమ్మకే విలువ ఇవ్వలేదు అంటే ఇక మిగతా వాళ్ళ విషయంలో ఎలా విలువనిస్తుంది? అలాంటి అమ్మాయిని మేము ఎలా నమ్మాలి? ఇంత మోసం చేసేదానిని మేము ఎలా క్షమించాలి అంటూ ఇక సత్యం అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఇంకా క్షమించేది ఏంటండి? ఇప్పుడు అత్తయ్యగారే కాదు కదా, ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా ఇలాంటి మోసగత్తిని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదో. ఈ రోజు నుంచి దీనికి నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదో. నా కొడుక్కి మళ్ళీ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఇది ఇంటి కోడలుగా ఉండే అర్హత కోల్పోయింది. ఇన్ని రోజులు ఎంత మోసం చేసిందో, ఎన్ని అబద్ధాలు చెప్పిందో, ఇలాంటి దాన్ని క్షమించకూడదు అంటూ ఇక రోహిణి చెంప అయితే పగలగొడుతుంది ప్రభావతి. మోసగత్తే, నువ్వు ఎంత మోసం చేశావే, నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. నువ్వు అసలు ఆడదానివేనా? పెళ్ళయ్యుండి ఒక కొడుకుండి ఆ రోజు హారతి మీద ప్రమాణం చేసి చెప్పావే ఎలాంటి మోసాలు లేవని. నీ కన్న కొడుకుకి కూడా విలువివ్వలేదో, కన్న తల్లికి కూడా విలువివ్వలేదో. నీ దశలు ఒక జన్మేనా? ఇంత మోసం చేసి ఏం సాధించాలి అనుకున్నావో? ఆ రోజే నిజం చెప్పుంటే నిన్ను అసలు నా గుమ్మం మెట్టు ఎక్కనిచ్చేదాన్నే కాదు. ఇంత మోసగత్తవని తెలుసుంటే అసలు ఇన్ని రోజులు నిన్ను నెత్తిన పెట్టుకునేదాన్నే కాదు. నిన్ను చూసి మీనాని ఎంతగానో అవమానిస్తూ మాట్లాడేదాన్ని. నువ్వు కోటీశ్వరరాలివి, మహారాణిలా పెరుగుంటావు అంటూ మీనా చేత నీకు చాకరీలు చేయించేదాన్ని. నీకన్నా మీనాయే నయం కదే, మీనా కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అంటూ అనగానే, అవునమ్మా మీనా చాలా మంచి అమ్మాయి, బాలు కూడా చాలా మంచివాడు, మాకు ఎంతగానో సహాయం చేశారు. కానీ వాళ్ళ మీద కూడా కోపడ్డానికి కారణం నా కూతురే. కానీ క్షమించి దయచేసి దాన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళండి, దాని జీవితాన్ని నాశనం చేయకండి, దయచేసి నా కూతుర్ని క్షమించండి అంటూ సుగుణమ్మ అడుగుతూ ఉంటుంది. లేదో
ఎట్టి పరిస్థితిలో ఇలాంటి దాన్ని క్షమించకూడదు. ఇంత మోసగత్తిని ఎలా క్షమిస్తాను అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అవునమ్మా, అది మాత్రం నిజం. మీరుండి కూడా లేరని చెప్పిన ఇలాంటి అమ్మాయిని ఎలా నమ్మాలి? కన్న తల్లికే విలువివ్వని ఇలాంటి అమ్మాయిని ఎలా మేము ఇంటి కోడలుగా అంగీకరించాలి? మొన్నేదో నేనే సర్ది చెప్పి తను ఇంట్లో అడుగు పెట్టేలా చేశాను. ఇక నేను కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాను అంటూ సత్యం కూడా చెప్పేస్తాడు. బాలు, నువ్వన్నా చెప్పయ్యా, నా కూతురు జీవితాన్ని నిలబెట్టయ్యా అంటూ ఇక బాలునైతే అడుగుతూ ఉంటుంది. సుగుణమ్మ అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.